తర్వాత ఏం మీ ఊళ్ళో ఏం చేయించాలి రోడ్లు అయినా కూడా నేను చేపిస్తాను. ఎంపీడీఓ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తాము. ఊళ్ళో రోడ్లు అయినా చేయించాలంటే ఇప్పుడు వర్షాలు తగ్గినాక చేపిస్తాము. నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇప్పుడు ఎక్కడి నుంచి నీళ్ళు వెళ్ళి మొత్తం చూసి నీటికి సంబంధించి రోడ్లకు సంబంధించి చెప్పు శాంక్షన్లు ఇస్తాను నేను. డాక్టర్ని కూడా ఇక్కడ పిలిపించండి 2 రోజులు. మన చిన్నపిల్లలు ముసలోళ్ళు ఉన్నారు కదా, అంతా కూడా ఇక్కడే చేయించండి అమ్మ. రాత్రికి పడుకోవడానికి దుప్పటి లాంటిది చేయించండి. అర్థమైందా? బాత్రూమ్లు ఉన్నాయా? పంచాయతీ వాళ్ళు పెట్టుకొని క్లీన్ చేయించండి. ఎక్కువ మంది ఉన్నారు కదా. ఓకే, కంగారు పడకండి అమ్మా. వర్షాలు వచ్చిన తర్వాత ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు మళ్ళీ వస్తారు. మీకు నీళ్లు రోడ్డు ఇంటికి సమస్య సంబంధించి అతి త్వరలోనే పరిష్కారం చేస్తాం. ఏమేమి సమస్య కావాలో గ్రామ సభలో పెట్టి ఆ ఊళ్ళో ఏం సమస్య ఉందో ఇవ్వండి, నేను శాంక్షన్ చేస్తాను. అర్థమైందా? ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాము. మళ్ళీ ఇళ్లలోకి నీళ్లు రాకుండా ఏం చేయాలనేది కూడా ఒకసారి వర్షం తగ్గినాక తహసీల్దార్ ఎంపీడీఓని పంపించి ఇంకోసారి వర్షం పడినప్పుడు నీళ్లు రాకుండా చూసుకుంటాం. ఇల్లు ఎవరికన్నా కావాలన్నా కూడా శాంక్షన్ చేయాలి. స్థలాలు ఇల్లు శాంక్షన్ అయినాయి. ఓకేనా? కంగారు పడదా? ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఏమి